హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర గింజల అన్నం ఎలా తయారు చేసుకోవాలో దాని యొక్క ఉపయోగాల గురించి ఒకసారి మీకు వీడియో చేయాలనుకున్నానండి. తోటకూర గింజల అన్నం అత్యంత పోషకమైన ప్రోటీన్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. ఇది డయాబెటీస్ నియంత్రణ, బరువు తగ్గే వారికి మంచి రైస్గా ఉపయోగపడుతుంది. దీన్ని శుభ్రం చేసే విధానం: తోటకూర గింజల్ని నీటితో శుభ్రంగా కడిగి 15-20 నిమిషాలు నానబెట్టాలి. దాన్ని ఉడికించే విధానం ఎలా అంటే, ఒక కప్పు గింజలను తీసుకొని 2 లేదా 3 కప్పులు నీళ్ళు పోసి పొడి పొడిగా అయ్యే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక దాన్ని తాలింపేసే విధానం: ఒక పాన్ తీసుకొని నూనె లేదా నెయ్యి మీకు నచ్చిన విధంగా వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేడి చేసి ఉడికించిన గింజలను తాలింపులో వేసుకొని తగినంత ఉప్పు, కొద్దిగా నిమ్మరసం కలిపి 2 నిమిషాలు మగ్గనిస్తే చాలు. రుచికరమైన తోటకూర గింజల అన్నం అనేది రెడీ అవుతుంది. దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే, హై ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. రక్తహీనత తగ్గించి ఎముకలను దృఢపరుస్తుంది. డయాబెటీస్, వెయిట్ లాస్, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఇది అన్నంలాగే కాకుండా లడ్డు స్వీట్ తయారు చేసుకోవచ్చు. జావగా కూడా దీన్ని వాడవచ్చు అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను లడ్డు ఎలా తయారు చేశానో, రైస్ ఎలా తయారు చేశానో మీకు ఒకసారి అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.